గ్రేటర్ హైదరాబాద్లో రహదారులు రక్తసిద్ధమవుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి భారీ ట్యాంకర్లు. క్షణంలోనే నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. రోడ్డు మీదకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు సిటీ జనం. నేషనల్ రోడ్ల నుంచి రాష్ట్ర రహదారుల వరకు ఎక్కడ చూసినా ట్యాంకర్ల హవానే కనిపిస్తోంది. పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లడం, మలుపుల వద్ద జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల అజాగ్రత్త, సాంకేతిక లోపాలతో యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. పెరుగుతున్న ప్రమాదాలపై అప్రమత్తమయ్యారు పోలీసులు. రోజూ తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదాలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. ట్యాంకర్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రహదారి నియమాలు పాటించకపోవడంతో జరిగే నష్టాలను వివరిస్తున్నారు. ప్రశాంతంగా ట్యాంకర్లను డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. మనకి వెంగళరావు పార్క్ దగ్గర కూడా ఒక వాటర్ ట్యాంక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి ఒక ఇద్దరు ప్రాణాలు పోవడం జరిగింది. దాని సందర్భంగా మా సిపి సజ్జనర్ సార్, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సార్ మాకు నిర్దేశించడం జరిగింది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్స్ అందరినీ కూడా మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బంజారీస్ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది, అదేవిధంగా వెంకటగిరి ఉంటుంది, అదేవిధంగా ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. దాదాపు 200 వాటర్ డ్రైవర్సు మా జూబ్లీస్ డివిజన్లో ఉన్నాయి జోన్లో. వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలామంది ఐలు టెస్ట్ చేయించుకోరు. పూర్ పీపుల్ ఉంటారు. వాళ్ళ ఎల్వి ప్రసాద్, అదేవిధంగా ఇక్కడ విన్ విజన్ అనే హాస్పిటల్లో మేము అడిగితే వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి వచ్చారు. వాళ్ళు ఫ్రీగా ఒక క్యాంప్ చేయడం. ఆ క్యాంప్కి దాదాపు ఒక 500 మెంబర్స్, 600 మెంబర్స్ వాళ్ళు టెస్ట్ చేసుకోవడం జరిగింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు పోలీసులు. విజిబిలిటీ సరిగ్గా లేకుండా, ప్రాపర్ విజిబిలిటీ లేకుండా వాళ్ళు నడపడం వల్ల ప్రమాదాలకు గురై అనవసరంగా ప్రాణాలు కోల్పోయే అవసరం ఉంటుంది. వీళ్ళు కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్ చేసుకొని ఎదుటి వాళ్ళ ప్రాణాలతో పాటు వీళ్ళ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా. ఎందుకంటే ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు కొంతమంది డ్రంకే తాగి కూడా నడిపిన సందర్భాలు ఉన్నాయి వాటర్ ట్యాంకర్ డ్రైవర్స్. వాళ్ళు మనం అందుకని డే టైంలో కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు మా సిపి గారి ఆదేశాల వరకు అప్పుడప్పుడు మేము ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం. ఎవరైతే వాటర్ ట్యాంకర్స్ ఉన్నారో తాగుంటే మట్టుకు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆ కోర్టులో వెహికల్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో HMWSS ఉన్నారో వారి కింద అయితే వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి, అవి కంటిన్యూగా తిరుగుతుంటుంది. సమ్మర్ మనకు వచ్చింది కాబట్టి ఇంకా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకని మీ మీడియా ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలో ట్యాంకర్ల ప్రమాదాలను అరికట్టడానికి డ్రైవర్లు, వెహికల్స్ యజమానులు సహకరించాలన్నారు పోలీసులు.